ఇక బల్దియా సర్కిళ్ల పెంపుపై వర్క్ స్పీడప్ చేశారు అధికారులు. సిటీ ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు 30 సర్కిళ్లను ఏర్పాటు చేస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సర్కిళ్ల పెంపుతో ఉద్యోగుల కొరత ఏర్పడనుంది. మరోవైపు ప్రమోషన్ పొందిన ఉద్యోగులు సర్కిళ్ల పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉన్న 24 సర్కిళ్లను 30కి పెంచేందుకు రెడీ అయ్యింది బల్దియా. సర్కిళ్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది జీహెచ్ఎంసీ. 100 రోజుల ప్రణాళికలో భాగంగానే దీన్ని కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్. అందుకోసం ఇప్పటికే రిపోర్ట్స్ రెడీ చేస్తున్నారు అధికారులు. ఏ సర్కిల్ పరిధిలో ఎంత ఉండాలనే దానిపై డిపిఆర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు బల్దియా బాస్ జనార్దన్ రెడ్డి. ఇప్పుడున్న సర్కిళ్లను 2 లేదా 3గా విడగొట్టాలని, గతంలో విభజించని సర్కిళ్లను 2గా చేయడం పైన ఎక్సర్సైజ్ చేస్తోంది టౌన్ ప్లానింగ్. గతంలో బైపర్కేట్ కానీ సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, చార్మినార్లను 2గా డివైడ్ చేయనున్నారు. ఖైరతాబాద్ ను ఇప్పటికే 10A, 10Bగా విభజించారు. ఇప్పుడు 10C సర్కిల్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2గా ఉన్న ఎల్బీ నగర్ సర్కిల్ ను 3గా విభజించబోతున్నారు. వీటితో పాటు వెస్ట్ జోన్ లో మరో సర్కిల్ పెరిగే అవకాశం ఉంది. ఇక కొత్తగా ఏర్పాటు చేసే సర్కిళ్లకు నెంబర్లు కాకుండా ఆ ఏరియాలో గుర్తింపు ఉన్న ప్రాంతాల పేర్లు పెట్టాలనేది అధికారుల ఆలోచన. సర్కిళ్ల పెంపు చర్చకు రావడంతో ప్రమోషన్ వచ్చిన వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న తమకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు ఉద్యోగులు. వివిధ విభాగాల్లో 332 మంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సర్కిళ్ల విభజన వల్ల ఆఫీసులతో పాటు గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది కావాలి. అయితే జీహెచ్ఎంసీలో ఉద్యోగుల కొరత ఉంది. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, వాల్యుయేషన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అధికారుల కొరత ఉంది. అయితే ఈ సర్కిళ్ల విభజనను కొందరు సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ఇంటర్నల్ గా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.